క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరి ఆశ ఒకటే. దేవుడు మన ప్రార్థనలను అంగీకరించాలి, వాటికి జవాబు ఇవ్వాలి. కానీ దేవుడు ఎలాంటి ప్రార్థనను అంగీకరిస్తాడు, ఎలాంటి ప్రార్థనను అసహ్యించుకుంటాడు? దీనికి జవాబు యేసు ప్రభువే స్వయంగా లోకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక ఉపమానం ద్వారా చెప్పారు. ఈ ఉపమానాన్ని పరిసయ్యుడు మరియు సుంకరి అని పిలుస్తారు. ఈ ఉపమానము మనకు ప్రార్థనలో ఉండవలసిన యథార్థత, వినయం మరియు దేవుని కృప యొక్క ప్రాముఖ్యతను నేర్పుతుంది. రండి, ఈ రోజటి సందేశంలో దేవుడు అంగీకరించే ప్రార్థన ఏమిటో ఈ ఉపమానం ద్వారా తెలుసుకుందాం. హల్లెలూయా. లూకాసు వార్త 8:9-14 వరకు చదివితే పరిసయ్యుడు సుంకరి ప్రార్థన మనకు కనబడుతుంది. పరిసయ్యుని ప్రార్థన స్వనీతి, డాంబికముతో కూడుకున్నది. ప్రియమైన విశ్వాసులారా, మొదటగా పరిసయ్యుని ప్రార్థనను గమనిద్దాం. పరిసయ్యులు అంటే అప్పట్లో ధర్మశాస్త్రాన్ని బాగా పాటించేవారు. అతను దేవాలయమునకు వెళ్ళి తనలో తాను ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడు. అతని ప్రార్థన మొత్తము స్వనీతితో, డాంబికముతో నిండిపోయింది. ఆయన ఇలా అంటున్నాడు: దేవా, నేను ఇతరుల వలె, ఈ సుంకరి వలె ఉన్ననందుకు నీకు స్తోత్రం అని అన్నాడు. అతను చేసిన ప్రార్థనలో 3 ముఖ్యమైన పొరపాట్లు ఉన్నాయి. ఒకటి స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్. అతను తన సొంత క్రియలను, ఉపవాసములను, దశమ భాగములను దేవుని ముందు చెప్పుకున్నాడు. దేవుని కృప కంటే తన నీతి మీదే అతనికి నమ్మకం ఎక్కువ. రెండవది ఇతరులను తృణీకరించుట, జడ్జింగ్ అదర్స్. అతను తనను తాను హెచ్చించుకుంటూ పక్కనే ఉన్న సుంకరిని తృణీకరించాడు. ఇతరుల పాపాలను ఎత్తి చూపడం ద్వారా తనను తాను నీతిమంతునిగా చూపించుకున్నాడు. మూడవదిగా డాంబికము, ప్రైడ్. అతని ప్రార్థనలో దేవుని మహిమపరచడం కంటే తన గురించి తాను చెప్పుకోవడమే ఎక్కువ ఉంది. అతను చేసిన ప్రార్థన దేవునికి చేరలేదు, అది తనలో తానే ఉండిపోయింది. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 51:17లో ఒక గొప్ప వాగ్దానం ఉంది. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కానీ పరిసయ్యుని హృదయము డాంబికముతో నిండిపోయింది. అందుకే అతని ప్రార్థన దేవునికి అంగీకారము కాలేదు. పూర్తి ప్రసంగమును ఈ ఛానల్లో ఉన్న పెద్ద వీడియోలో వినగలరు. పశ్చాత్తాపం వినయంతో కూడుకున్నది. ప్రియమైన విశ్వాసులారా, ఇప్పుడు సుంకరి ప్రార్థనను మనం గమనిద్దాం. సుంకరులు అంటే అప్పట్లో పన్నులు వసూలు చేసేవారు. వారు సమాజంలో చాలా తక్కువగా పరిగణించబడేవారు. అతను దేవాలయంలో దూరముగా నిలుచుండి ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక తన రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని ప్రార్థనలో 3 ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి మిత్రమా. ఒకటి పశ్చాత్తాపం, రిపెంటెన్స్. అతను తన పాపాలను యథార్థంగా ఒప్పుకున్నాడు. తన రొమ్ము కొట్టుకోవడం ద్వారా తన పశ్చాత్తాపపు తీవ్రతను దేవుడికి తెలియజేశాడు. రెండవది వినయం, హ్యూమిలిటీ. అతను దేవుని ముందు ఎంతటి అల్పుడో తెలుసుకున్నాడు. దేవుని ఆశీర్వాదాలను పొందే అర్హత తనకు లేదని గుర్తించాడు. మూడవదిగా దేవుని కృప, గాడ్స్ గ్రేస్. అతను దేవుని కృపపై మాత్రమే ఆధారపడ్డాడు. తన నీతి కంటే దేవుని కరుణ మీద అతనికి నమ్మకం ఎక్కువ. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యాకోబు 4:6లో ఒక గొప్ప వాగ్దానం ఉంది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అవును, సుంకరి దీన హృదయముతో దేవుని కృపను కోరుకున్నాడు. అందుకే అతని ప్రార్థన దేవునికి అంగీకారమైంది. ఆత్మీయ సందేశము మరియు హెచ్చరిక ఏమిటంటే, ప్రియమైన విశ్వాసులారా, ఈ ఉపమానము మనకు గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. దేవుడు అంగీకరించే ప్రార్థన ఏమిటో మనము అర్థము చేసుకోవాలి. మన ప్రార్థనలో కూడా ఈ 3 లక్షణాలు ఉండాలి. ఒకటి యథార్థత. మన పాపాలను దేవుని ముందు యథార్థంగా ఒప్పుకోవాలి. రెండవది వినయం. దేవుని ముందు తగ్గింపు కలిగి ఉండాలి.
మూడవది దేవుని కృప. దేవుని కృపపై మాత్రమే సంపూర్ణంగా ఆధారపడాలి. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది, భూమి కంటే విశాలమైనది, సముద్రము కంటేను లోతైనది. ప్రియులారా, వాక్యము లేని కుటుంబము వెలుగులేని దీపం వంటిది. ప్రార్థన లేని ఇల్లు తాళము లేని తలుపు వంటిది. కానీ మన ప్రార్థన కూడా దేవునికి అంగీకారం కాకపోతే ఆ ప్రార్థన వ్యర్థమవుతుంది. మనము పరిసయ్యుని వలె స్వనీతితో డాంబికముతో ప్రార్థన చేయకూడదు. ఇతరులను తృణీకరించకూడదు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని యేసుప్రభు చెప్పిన హెచ్చరికను మనం గుర్తించుకోవాలి. చివరగా యోహాను 14:6లో ఒక గొప్ప వాగ్దానం ఉంది. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. మనము యేసుక్రీస్తు నామములో యథార్థంగా వినయంతో ప్రార్థించినప్పుడే దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయాలలో భద్రపరచునుగాక. ఆమెన్. ముగింపు ప్రార్థన. మోకరిల్లి చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ సందేశము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. పరిసయ్యుడు మరియు సుంకరి ఉపమానము ద్వారా నీవు మా ప్రార్థనలో ఉండవలసిన యథార్థతను, వినయాన్ని మాకు నేర్పించినందుకు వందనాలు దేవా. మేము కూడా పరిసయ్యుని వలె సనీతితో, డాంబికముతో ప్రార్థన చేయకుండా సుంకరి వలె యథార్థంగా మా పాపాలను ఒప్పుకొని తగ్గింపు కలిగి నీ కృపకై ఆధారపడేలా సహాయము చేయండి తండ్రి. మా హృదయాలను నీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా. మా ప్రార్థనలు నీకు అంగీకారమై నీ చిత్త ప్రకారం మాకు జవాబు దయచేయండి తండ్రి. ముఖ్యంగా తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును అన్న ఈ నీ వాగ్దానాన్ని మా జీవితాలలో నెరవేర్చుము. మా కుటుంబాలు, మా సంఘాలు నీ భయభక్తులలో పెరిగి నీ మహిమ కొరకు వాడబడేలా కృప చూపండి ప్రభువా. సాతాను తంత్రములకు చోటు ఇవ్వకుండా ప్రతిరోజు మా ప్రార్థనలను యథార్థంగా నీకు సమర్పించుకునేలా సహాయము చేయండి. ఈ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.